ప్రస్తుతం ఇండియన్స్కు పాన్ కార్డ్ ఓ ముఖ్యమైన పత్రంగా మారింది. అయితే ఇప్పుడు ఇండియాలో స్పెషల్ ఫీచర్స్, అడ్వాన్స్ ఫెసిలిటీస్తో పాన్ 2.0 అనే ఒక కొత్త కార్డు జారీ చేయడానికి కేంద్ర మంత్రివర్గం అప్రూవ్ చేసింది. ఈ క్రమంలో ప్రజలకు ఈ పాన్ 2.0 మీద రకరకాల సందేహాలు, అనుమానాలు మొదలయ్యాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఉపయోగిస్తున్న పాన్ కార్డ్స్ చెల్లవని, ప్రతి ఒక్కరూ కొత్త పాన్ కార్డ్స్ కొనుగోలు చేయాలనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రశ్నలన్నిటికీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. అసలు పాన్ 2.0 అంటే ఏంటి, దాన్ని ఎలా తీసుకోవాలి, దాని స్పెషాలిటీ ఏంటి అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఎవరికైనా పాన్ కార్డు ఎందుకు అవసరం అనేది చూద్దాం. ఇండియన్ సిటిజన్స్కు పాన్ కార్డ్ ఓ ముఖ్యమైన పత్రం. దానికి కారణం ఇండియన్ సిటిజన్స్ అంతా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రావడమే. ఇన్కమ్ ట్యాక్స్కు పాన్ కార్డ్కు సంబంధం ఏంటంటే, పాన్ కార్డ్ ద్వారా ఓ వ్యక్తి ఎలాంటి నగదు లావాదేవీలు చేసినా అది పాన్ నెంబర్లో నమోదవుతుంది. ఈ పాన్ రిజిస్ట్రేషన్ ఎలాంటి అక్రమ నగదు లావాదేవీలు జరగకుండా నిరోధిస్తోంది. ఓ వ్యక్తి లిమిట్కు మించి ఎక్కువ లావాదేవీలు చేసినా కూడా అతనికి ఎక్కువ ఆదాయం వచ్చినా పాన్ కార్డ్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు తెలిసిపోతుంది. పైగా పాన్ కార్డ్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించారో లేదో కూడా తెలుసుకోవచ్చు. ఇక పాన్ 2.0 విషయానికి వస్తే ఈ ప్రాజెక్ట్ టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ అని చెప్పి తీరాలి. అంతేకాకుండా ట్యాక్స్ పేయర్స్కు పేమెంట్స్ ఈజీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదించింది. దీనికోసం కేంద్రం 14,035 కోట్లు ఖర్చు చేసింది. పైగా ఈ పథకం ద్వారా ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయట. అయితే పాన్ 2.0 వస్తే పాత పాన్ కార్డు చెల్లదా అంటే ఆ అనుమానం అస్సలు అవసరం లేదని చెప్పింది ప్రభుత్వం. కేవలం పాన్ కార్డు యొక్క సాంకేతికత మాత్రమే మార్చింది ప్రభుత్వం. పాన్ నెంబర్ మాత్రం అలానే ఉంటుంది. సో ప్రజలెవ్వరూ ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో పాన్ 2.0 పథకం కింద ప్రజలకు ఖచ్చితంగా కొత్త పాన్ కార్డు ఇవ్వబడుతుంది. దీనికోసం ప్రజలెవ్వరూ ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. పూర్తిగా అందరికీ ఉచితంగా దీన్ని ప్రభుత్వమే అందిస్తుంది. ఇది త్వరలోనే ప్రజల వినియోగానికి అందుబాటులోకి రానుందట. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.